పవిత్రం ధృత్వా గర్భేశ్వాసేనః గర్భాన్. సీత, మీ వదిన రాలేదా? వచ్చిందే, అక్కడుంది. ఓం 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 దేవతాభ్యః పితృభ్యశ్చ మహాయోగిభ్య ఏవ చ నమః స్వధాదై స్వాహాదై నిత్యమేవ నమో నమః. అస్యాం వర్తమానాయాం ఈశానః పితృరూపేణ మహాదేవో మహేశ్వరః పుణ్యతిథౌ ప్రాచీనా వేదే యజమానస్య పితః ఓం మంత్రమధ్యే క్రియామధ్యే విష్ణోస్మరణపూర్వకం ప్రతి సంవత్సరే కమతః ఆమశ్రార్థం అద్య కరిష్యే. శ్రీగతాన్ భగవానే గోత్రస్య బలగం రంగారావనామధేయస్య. అలాగా వాడు పెట్టింది కూడా అప్డేకం అయిపోతుందా? మీరు కానివ్వండి. పితృశ్రాద్ధం తృప్యత 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 సత్కర్మ బలం కురు. చూశారా నాన్న, మీ పెద్ద కొడుకు చేసిన ఘనకార్యం. వంశాన్ని గౌరవించాలని, మీ అంశాన్ని గౌరవించాలని కడుపులో కోపాన్ని ఇన్నాళ్ళు కంటలోనే ఆపేశాను. ఉంచుకున్న దానికి పుట్టానని నన్ను నా తల్లిని ఎన్నోసార్లు అవమానించాడు. భరించాను. నా చెల్లి పెళ్లి చెడగొట్టి దాని జీవితంలో నిప్పులు పోశాడు. అయినా సహించాను. కానీ ఈరోజు నేను మీకు పవిత్రంగా పెట్టిన పిండాన్ని తన ఎడం చేత్తో గెంటే స్థితికి దిగజారిపోయాడు నాన్న. మీ పెద్ద కొడుకు అయిపోయింది నాన్న. అంతంత మాత్రంగా ఉన్న బంధం ఈ రోజుతో పూర్తిగా తెగిపోయింది. నాన్న, నేను మీకు ఇక్కడ కట్టాను నా సమాధి. కానీ ఆ బలరామయ్య నాకు సమాధి ఇక్కడ కట్టాడు నాన్న, ఇక్కడ కట్టాడు. అమ్మా, అమ్మా అని ఎందుకు పిలిచానో తెలుసా? వదినా అని పిలిస్తే నువ్వు ఆ బలరామయ్య భార్యవవుతావు. నా ప్రశ్నకి ఓ తల్లిగా సమాధానం చెప్తావా? నువ్వు వెలిగించిన ఆ దీపం ఇంకా ఎంతకాలం వెలుగుతుంది? నీ తండ్రికి ఆత్మశాంతి, నీకు మనశ్శాంతి కలిగే వరకు లేని ఆశలు కల్పించొద్దు. అది ఇక ఈ జన్మకి జరగదు. నీది ఆవేదనే కాని ఆవేశం కాదు బాబు. తన తప్పు తెలుసుకుని నీ అన్న నిన్ను తమ్ముడు అని పిలిచే రోజు తొందరలోనే వస్తుంది. ఆ రోజే ఈ అమ్మ నీతో వదినా అని పిలిపించుకుంటుంది. ఏమిట్రా అది? నీకేనో పిచ్చెక్కిందా? రేపు గుళ్ళో ఉత్సవాలు కదా. అవును. పొద్దుల పోటీలు జరుగుతాయి కదా. అయితే అందులో బలమైన ఎత్తున చూసి గుర్తుకు చచ్చిపోదామని. నీకేం మాయరోగం వచ్చిందిరా? లేకపోతే ఎందుకు ఎదవ బతుకు? ఓ పూజ, ఓ పెళ్లి, ఓ శోభనమా, ఓ సూదిలో దారమా? పూజతో నాకు పెళ్లి చేస్తానని ఆశ పెట్టి ఆడ బాబుతో దొబ్బులు తినొచ్చావు. నిజమేరా, బాగా గుర్తు చేశావు.
రేపు బలరామయ్య గారి ఎద్దు బరిలోకి రాగానే నువ్వు పంచి. ఎక్కడికి అడవుడికి వెళ్తున్నావు? గుడికి. ఈవేళ గుళ్ళో ఉత్సవాలు కదా, బలరామ గారిని చూద్దామని. బలరామ గారిని చూడడానికి గుడికి ఎందుకురా? ఆయన ధర్మకర్త కదా, ఈ రోజు దేవుడి వైభవం అంతా బలరామ గారిలోనే కనబడుతుంది. నేను వస్తాను. సరే. కర్మకర్త అంటే దేవుడి ప్రతినిధి బాబు. కలకాలం చల్లగా వర్తిల్లండి. మొదటి పోటీ ముగిసింది. ఇప్పుడు అసలు పోటీ ప్రారంభం కాబోతోంది. బలగం బలరామయ్య గారి ఎద్దు బరిలోకి వస్తుంది. గత 5 ఏళ్లుగా దాన్ని ఎదిరించి గెలిచిన మొనగాడెవరు జిల్లా మొత్తంలోనే లేరు. కనీసం ఈ ఏడాదైనా దమ్మున్న వాళ్ళు ఎవరైనా దాన్ని ఓడించి ఈ బలగం రంగారావు స్మారక బహుమతిని అందుకుంటారేమో చూద్దాం. ఈ ఏడాది మరో విశేషం ఏమిటంటే, ఈ పోటీలో గెలిచిన అదృష్టవంతుడికి బలగం బలరామయ్య గారి ఏకైక పుత్రిక కుమారి పూజ తన చేతుల మీదుగా ఈ బహుమతిని అందజేయడం జరుగుతుంది. బలరామయ్య గారి ఎద్దు బరిలోకి రావాలి.